హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ స్టేట్ వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మనకి ఆర్టీసీ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. పోస్టులు వచ్చేసి మనకి 3035 అయితే మనకి పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవచ్చు. మనకి తెలంగాణ ఆర్టీసీలో మనకి 3035 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నట్టు మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం జూలై 2 అంటే ఈరోజే మనకి ఆమోదం తెలిపిందని చెప్పైతే ఇవ్వడం జరిగింది. మనకి ఏ విభాగంలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఛానల్లో కంపల్సరీగా అయితే వీడియో చేసి ఇస్తాను మీకోసం, ఓకేనా. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి దీనిలో 11 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయనున్నది అని చెప్పేసి అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఒక డ్రైవర్ ఉద్యోగాలు వచ్చేసి 2000 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. శ్రామిక్ పోస్టులు వచ్చేసి మనకి 743 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనకి ఒక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్టులను బట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే డ్రైవింగ్ పోస్టులు వచ్చేసి 2000 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. శ్రామిక్ విభాగంలో 743, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ విభాగంలో 114, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ విభాగంలో 84, డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో 23 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీరింగ్ విభాగంలో 15, సెక్షన్ ఆఫీసర్ సివిల్ విభాగంలో 11, మెడికల్ ఆఫీసర్ జనరల్ విభాగంలో 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ విభాగంలో 7, అకౌంట్స్ ఆఫీసర్ విభాగంలో 6 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 3035 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి మినిమం 46 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, 12th ఐటీఐ, డిప్లొమా, ఎనీ డిగ్రీ, పీజీ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ వచ్చేసి 25,500 నుంచి 45,500 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పోస్టులను బట్టి మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్, వాట్సాప్ ఛానల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది. నెక్స్ట్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఛానల్లో వీడియో అయితే చేసి పెడతాను, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేసినట్లే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.